కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో పేలుడు ధాటికి 4 కార్మికులు మృతి చెందినట్టుగా సమాచారం. పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల వరకు వినిపించిందని చెబుతున్నారు. అగ్నిమాపక బృందాలు చేరుకున్నప్పటికీ మంటల ఉధృతికి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇసిగా కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రెజెంట్ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ ను మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. మరి బాణసంచాక తయారీ కేంద్రంలో ఒక్కసారిగా ఉన్నట్టుండి ఈ బ్లాస్ట్ జరగడానికి గల కారణాలేంటి, అగ్ని ప్రమాదం అసలు ఏ విధంగా జరిగింది అనే కోణంలో దర్యాప్తు అయితే జరుగుతోంది. సో ఉన్నట్టుండిగా ఒక్కసారిగా అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో ఫైర్ ఇంజన్స్ అన్ని కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అందుతోంది. అయితే ఈ దుకాణంలో పేలుడు ఎందుకు జరిగింది అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఈ పేలుడు ధాటికి 4 కార్మికులు మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మరి బాణసంచా కేంద్రమైనప్పటికీ సిబ్బంది కొంతమంది అక్కడికి వెళ్లడము, అక్కడ పని చేయడం రోజువారీ దినచర్యగా వారికి మారుతూ ఉంటుంది. ఆ నేపథ్యంలోనే మరి మందుగుండు సామాగ్రి, బాణసంచా ఇవన్నీ కూడా ఏం జరుగుతోంది లోపల అనే వివరాలు కూడా తెలియాలి. మొత్తం ఎంతమంది ఉన్నారు ఆ ప్రమాదం జరిగినప్పుడు, మిగతా వారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది కూడా వివరాలన్నీ కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొన్నాయి. ఒక్కసారిగా బాణసంచా కేంద్రంలో ఈ పేలుడు అనేది ఎక్కువగా జరిగింది. ఈ పేలుడు శబ్దము 7 కిలోమీటర్ల వరకు కూడా వినిపించింది అంటూ కూడా స్థానికులు చెబుతున్నారు. ఇటువంటి బాణసంచా కేంద్రాలన్నీ కూడా గ్రామానికి శివార్లలో, అంటే గ్రామానికి చాలా దూర ప్రాంతాలలో ఇటువంటివి ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరికి ఎటువంటి ఎక్కువగా ప్రాణ నష్టం జరగకుండా దూర గ్రామానికి చివర్లో లేదంటే ఊరు చివర్లో ఇటువంటి బాణసంచా కేంద్రాలు అయితే ఏర్పాటు చేస్తూ ఉంటారు. కానీ ఒక్కసారిగా ప్రశాంతంగా ఉన్న గ్రామంలో ఒక్కసారిగా ఒక శబ్దం అయితే వినిపించింది. ఆ శబ్దం కూడా 7 కిలోమీటర్ల వరకు, అంటే ప్రమాదం జరిగిన స్థలం నుంచి 7 కిలోమీటర్ల దూరం వరకు శబ్దం వినిపించింది. అంటే ఆ అగ్ని ప్రమాదం ఎంత భారీ ఎత్తున జరిగిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ పేలుడు ధాటికి సుమారు 4 చనిపోయినట్టుగా అయితే సమాచారం అందుతోంది. అటు మంటల ఉధృతి అయితే ఎక్కువగా ఉంది, లోపలికి వెళ్ళలేని పరిస్థితి కూడా నెలకొంది అని చెబుతున్నారు. దట్టమైన పొగ అయితే వ్యాపిస్తోంది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ ప్రమాదం జరిగిన సమయంలో లేదంటే ప్రమాదం జరిగిన స్థలంలో ఒక్కసారిగా ఈ ప్రమాదం జరిగినప్పుడు మంటలు ఉధృతంగా వ్యాపిస్తున్నాయి. ఆ మంటల ధాటికి లోపలికి వెళ్ళలేని పరిస్థితి, అంటే లోపల ఎవరైనా చిక్కుకుపోయి ఉంటే వారిని బయటకు తీయడానికి కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి నెలకొంది. అటు బాణసంచా కాబట్టి ఉన్నట్టుండిగా ఒకదాని తర్వాత ఒకటి బ్లాస్ట్కి గురవుతూ ఉంటాయి, పేలిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవ్వరూ కూడా లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా ఉంది. దట్టమైన పొగలైతే వ్యాపిస్తున్నాయి. ఆ ప్రాంతాన్ని మొత్తం కమ్మేసిన పరిస్థితులు ఉన్నాయి. అంటే అక్కడ సిచ్యువేషన్ మనం చూసుకోవచ్చు. లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది. 4 అయితే మృతి చెందారు అని చెబుతున్నారు. అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఇసిక కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివశంకర్ అందిస్తారు. శివశంకర్, ప్రెజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? మంటలన్నీ అదుపులోకి వచ్చాయా? పరిస్థితి ఏంటి? హెచ్చరిక చూసుకున్నట్లయితే కాకినాడ జిల్లా తామర్లకోట నియోజకవర్గం వేట్లపాలెం గ్రామంలో అయితే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో అయితే భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని చెప్పుకోవాలి. అయితే మంటలు ఎగసిపోయాయి. భారీ పేలుడు శబ్దానికి అయితే సుమారుగా 7 కిలోమీటర్ల వరకు కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించింది. భారీ అగ్ని ప్రమాదం అని చెప్పుకోవాలి. భారీ పేలుడు సంభవించిందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అసలు సడన్ గా ఎందుకు ఫైర్ జరిగింది, ఆ ఫైర్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ మనం చూసుకున్నట్లయితే రాయవరం ఘటన, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం ఘటన మరొక ముందే మరొక ఘటన నమోదు కావడం అయితే పూర్తిగా అయితే శోచనీయ అంశంగానే చెప్పుకోవాలి. ఇప్పటికే 4 కార్మికులు మృతి చెందినట్టు తెలుస్తుంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే అనేక మంది కార్మికులకి అయితే తీవ్ర గాయాలైనట్టు కూడా తెలుస్తుంది. మృతి చెందిన 4 ఎక్కడైతే ఉన్నారో వారి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గర నుంచి కూడా వారి బాడీ పార్ట్స్ అన్ని కూడా చల్లచెదురుగా పడినాయి అంటూ కూడా స్థానిక
స్థానికులు కొంతమంది చూసిన వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఉండే కొలది మంటలు పెరిగిపోతూ ఉండడంతో పెద్దగా వ్యాపించడం, మంట ఎక్కువ అవడంతో అగ్నిమాపక సిబ్బంది చేరుకున్నప్పటికీ కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పక్కన చూసుకున్నట్లయితే ఫైర్ ఇంజిన్స్ అన్ని వచ్చినప్పటికీ కూడా కొద్దిగా మంటని ఆపుకుంటూ ముందుకు వెళ్దామని ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే ఇప్పటికే ఈ ప్రమాదానికి సంబంధించి ఎంతమంది మృతి చెందారు. శివశంకర్, అటు ప్రమాదం జరిగిన ప్రాంతము, అదేవిధంగా బాణసంచా కేంద్రం అని చెబుతున్నారు. కొన్ని రకాలైనటువంటి ముడి పదార్థాలన్నీ అక్కడ ఉంటూ ఉంటాయి. సో ఎంత స్టాక్ ఉంది అందులో? ఇంకా ప్రమాదం తీవ్రత పెరిగే అవకాశాలు ఉన్నాయా? మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఏదైనా ఉందా? అధికారులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ సుమారుగా 50 మంది పనిచేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే 50 మంది వర్క్ చేస్తున్న సమయంలోనే ఈ పేలుడు సంభవించినట్లుగా అయితే మనకి సమాచారం అయితే అందుతుంది. ఈ నేపథ్యంలోనే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న వారిలో ఎవరైతే గాయపడ్డారో వారిని బయటికి తీసుకొచ్చారు. అయితే అంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో జిల్లా కలెక్టర్ అయితే ఇప్పటికే చుట్టుపక్కల ఉన్న అంబులెన్స్ వేట్లపాలానికి వెంటనే పంపించాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన పరిస్థితుల నేపథ్యంలో మొత్తం యంత్రాంగం అంతా కూడా, జిల్లా యంత్రాంగం అంతా కూడా అక్కడ చేరుకున్నది. ఇప్పటికే కలెక్టర్ షణ్మోహన్ తో పాటు అలాగే జిల్లా ఎస్పీ కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే సహాయక చర్యల్లో మొత్తం అక్కడ ఉన్న యువత కూడా కొంతమంది సహాయ చర్యల్లో పాల్గొన్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రేఖ, శివశంకర్, మధ్యాహ్నం టైం కాబట్టి కనీసం లంచ్ కైనా కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఉందా వాళ్ళకి? అంటే 50 మంది ఒకేసారిగా పనిచేస్తున్నారు అంటే మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. పక్కన ఉన్న స్కూల్ బిల్డింగ్ వరకు కూడా ఆ సౌండ్స్ వినిపించాయి, బిల్డింగ్స్ కి క్రాక్స్ ఏర్పడ్డాయి అని చెబుతున్నారు. ఈ తీవ్రత ఇంత ఎక్కువగా ఉండడానికి గల కారణాలు ఏంటి అసలు? చూసుకున్నట్లయితే ఏదైతే బాణాసంచా కేంద్రాల్లో సాధారణంగా ఈ ఏదైతే పటాసు అట్లాంటి ప్రమాదకరమైనవి కూడా ఉంటాయి. అయితే ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం ఖచ్చితంగా ఒక్కటి ఏదైనా ఫైర్ అయ్యింది అంటే మొత్తం షాప్ అంతా కూడా, అంటే వారి దగ్గర ఉన్న స్టాక్ మొత్తం కూడా వెనువెంటనే కూడా అంటుకుంటూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఎక్కువగా ముడి పదార్థాలు ఉంటాయి. ముడి పదార్థాలు ఉండడంతో ఫైర్ మరింత ఎక్కువగా అవకాశం అయ్యే ఫైర్ ఈజీగా అంటుకుంటుంది. అక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏదైనా ఒక ఒత్తుని వెలిగించి సాధారణంగా బ్లాస్ట్ చేసే విధంగా పెడతారు. కానీ ఇక్కడ ముడి పదార్థాలే ఉండడంతో చాలా ఈజీగా ఫైర్ అవుతుంది, చాలా తొందరగా ఫైర్ అవుతుంది. కాబట్టి ఒకదాని వెంట ఒకటే అంటుకుని పెద్ద బ్లాస్ట్ అయితే అయినట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. బ్లాస్టింగ్ ఒక్కసారిగా శివశంకర్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన కూడా చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా అసలు ఎవరైతే గాయపడ్డారు లేదు మృతి చెందిన వారి మృతదేహాలను అయితే వారు ఒక క్లాత్ లో తీసుకొని బయటకు వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. అసలు లోపల నుంచి మృతదేహాలను బయటకు తీసుకొచ్చే సిచ్యువేషన్ ఉందా? అక్కడ ఏంటి పరిస్థితి? చూస్తున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మనం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నామో ఎక్స్క్లూజివ్ గా అవన్నీ కూడా ఎగిరిపడి, అంటే ఆ బ్లాస్ట్ కి సంబంధించి ఎగిరి పొలాల్లో పడిన ఆ మృతదేహాలకి సంబంధించిన పార్ట్స్ అనేది చెప్పుకోవాలి. ఖచ్చితంగా చూసుకున్నట్లయితే చాలా భారీ పేలుడు అయితే సంభవించింది. ఈ భారీ పేలుడికి చూసుకున్నట్లయితే ముక్కలుగా బాడీలో పడినాయి అని కూడా చెప్తున్నారు. దాన్ని అలాగా ఒక బ్లడ్ షీట్ లో తీసుకుని అయితే అక్కడ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకున్నట్లయితే అసలు ఎవరు చనిపోయారు, ఎవరు ఉన్నారనేది అయితే అసలు గుర్తుపట్టలేని విధంగా కూడా కొన్ని బాడీ పార్ట్స్ ఉన్నాయని కూడా స్థానికులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉండే కొద్ది ఫైర్ ఇంకా పెరుగుతూ ఉంది. అక్కడ ఉన్న ఇంకా ముడి సరుకు అంతా కూడా ఇంకా ఫైర్ అవడంతో పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ అలుముకుని సహాయ చర్యలు చేయడానికి కూడా లేని పరిస్థితి ఉందని కూడా అక్కడ ఫైర్ సిబ్బంది కావచ్చు, అక్కడ సహాయ చర్యల్లో పాల్గొన్నవారు కావచ్చు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ, శివశంకర్, అటు వేట్లపాలెం దగ్గరే కదా ఈ ప్రమాదం జరిగింది. మరి వేట్లపాలెంకి సంబంధించిన ఆ గ్రామస్తులే ఉన్నారా లేదంటే చుట్టుపక్కల గ్రామస్తులు ఆ పనికి వెళ్ళారా? ఆ విషయాలు ఏమైనా తెలిసాయా? చూసుకున్నట్లయితే వేట్లపాలెం గ్రామం అనేది, వేట్లపాలెం గ్రామంలో సుమారుగా 3 నుంచి 4 బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. అయితే ఒకటానికి సుమారుగా 10 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. అయితే 10 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్న వీటన్నిటికీ కూడా చుట్టుపక్కల గ్రామాలందరి నుంచి కూడా, అంటే సామర్లకోట నుంచి కావచ్చు, ఇటు పక్కన కాకినాడ నుంచి కావచ్చు కూడా, అక్కడి నుంచి కూడా తయారు చేసేవారు అందరూ, అంటే ఈ తయారీ కేంద్రాల్లో పనిచేసే వ్యక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే మొత్తం సుమారుగా 50 మంది కార్మికులు లోపల వర్క్ చేస్తున్నట్టుగా అయితే ప్రాథమిక సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే సహాయక చర్యలను ఇంకా ముమ్మరం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. రేఖ, శివశంకర్, అటు గోదావరి కెనాల్ పక్కనే ఉంది అని చెబుతున్నారు. సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఈ ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అంటే ఈ ఫైర్ వర్క్స్ కి సంబంధించిన యజమానులు ఎవరైనా అక్కడ కనిపిస్తున్నారా? సో వారేమంటున్నారు? స్టాక్ ఈ మధ్య ఏమైనా తీసుకొచ్చారా? ఎందుకంటే ఈ మధ్యనే స్టాక్ ఒకవేళ లోడ్ చేసినట్లయితే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎలా కాపాడాలి అనేది అధికారులకు ఒక అంచనాకు వచ్చే అవకాశం ఉంటుంది కదా.
చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పెళ్లిళ్ళ సీజన్ ఉంది కాబట్టి పెళ్లిళ్ళలో ఎక్కువగా ఈ బాణాసంచా అనేది కాలుస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఏదో భారీ ఆర్డర్ ని తయారు చేస్తున్నప్పుడే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అయితే అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాధారణంగా వర్క్ జరిగేటప్పుడు ఓనర్స్ అందరూ కూడా మనం రాయవరం ఘటనలో కూడా చూసాం దాకా ఓనర్ ఎవరైతే వర్కర్స్ ని కాపాడేందుకు వెళ్ళిన ఆ తయారీ కేంద్రం యజమాని కూడా అక్కడే మంటల్లో కాలి చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్న ఓనర్ కూడా ప్రస్తుతం అక్కడ అందుబాటులో ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టత రావట్లేదు. ఇక్కడ మొత్తం నెట్వర్క్ ఆగిపోయిన పరిస్థితి. ఒక పక్క చూస్తే దట్టమైన పొగ, ఒక పక్క చూస్తే విచ్ఛిన్నమైన బాడీలు, ఆ బ్లాస్ట్ తోటి ముక్కలు ముక్కలైన బాడీలు కనిపిస్తున్నాయి. కొంతమంది కాలిపోయి బయటికి వచ్చిన వారు ఉన్నారు, కొంతమంది అక్కడే పడిపోయిన వారు ఉన్నారు. మొత్తం సహాయక చర్యలు అయితే వేగంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి భారీగానే అక్కడ ఏదో భారీగానే అయితే ఖచ్చితంగా మందుగుండు సామానం ఉందని అయితే ప్రాథమికంగా అంచనా అయితే వేస్తున్న పరిస్థితి. శివశంకర్, అటు వేట్లపాలెం దగ్గరే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే 10 కిలోమీటర్ల దూరంలోనే 3-4 ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయని చెబుతున్నారు. సో మరి ఇప్పుడు ప్రెసెంట్ ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కి సంబంధించి పర్మిషన్స్ ఏదైనా ఉన్నాయా? ఈ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి అన్ని పర్మిషన్స్ కూడా ఉన్నట్లుగా అయితే అధికారులు అయితే ధృవీకరించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి సేఫ్టీ మెజర్స్, అంటే ఇప్పుడు ఫైర్ వర్క్స్ జరిగేటప్పుడు సేఫ్టీ మెజర్స్ అన్ని కూడా ఖచ్చితంగా ఉంటాయి. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఒక వాటర్ ట్యాంక్ కావచ్చు, వాటర్ ట్యాంక్ నుంచి కూడా స్ప్రింక్లర్స్ కావచ్చు, అలాగే దానికి సంబంధించి ఏదైనా ఒక్కసారి స్మోక్ వస్తేనే మొత్తం స్ప్రింక్లర్స్ మొత్తం అంతా కూడా వాటర్ చెల్లి వెంటనే ఫైర్ ని అదుపులోకి తెచ్చే విధంగా దాని డిజైనింగ్ అంతా ఉంటుంది. మనం లాస్ట్ టైం రాయవరంలో కూడా ఆ పైపింగ్ అంతా చూసాము, కానీ అక్కడెక్కడా కూడా ఆ పైపింగ్ వర్క్ చేసిన పరిస్థితి కనిపించలేదు. ఇక్కడ కూడా ఇదే జరిగి ఉండొచ్చని అధికారులు అంచనా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పోకలారం రాగానే వెంటనే వాటర్ రావాలి, వాటర్ వచ్చిన వెంటనే కూడా ఫైర్ ఆగిపోయే విధంగా అయితే దీని స్ట్రక్చర్ అంతా కూడా డిజైన్ చేసి ఉంటది. ఆ ఫైర్ వర్క్స్ ఏదైనా ఇబ్బంది జరిగితే కనుక వెంటనే వాటర్ రావడంతో పాటు మొత్తం ఫైర్ అంతా కూడా చల్లారిపోవడం ఎలా ఒక డిజైన్ ఉంటుంది. దానికి సంబంధించి వాటర్ కన్సిస్టెన్సీని అక్కడ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే అవన్నీ కూడా ఎప్పటికప్పుడు సరిగ్గా ఉన్నాయా లేదా అని దీవాళీ ముందు అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నప్పుడు కూడా చెకింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఈ నేపథ్యంలో ఇక్కడ ఫైర్ వర్క్స్ కి సంబంధించి ఆ వాటర్ స్ప్రింక్లర్స్ అనేది ఆన్ అయ్యా లేదా అనేది కూడా పూర్తిగా క్లారిటీ లేని పరిస్థితి కనిపిస్తుంది. రేఖ, శివశంకర్, ఇటు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ ఈ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మొత్తం 50 మంది అయితే అందులో పని చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. మరి ఇందులో 4 అయితే ప్రెసెంట్ మృతి చెందారు. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? మంటలు అయితే అదుపులోకి వచ్చాయా? ఇంకా ఫైర్ ఇంజన్స్ ఏమైనా అవసరమయ్యే అవకాశాలు ఉన్నాయా? అగ్నిమాపక సిబ్బంది అయితే పూర్తిగా మంటలను అదుపు చేసేందుకైతే ఇప్పటికే వాటర్ స్ప్రింకిల్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఇంకా కూడా మంటలు అయితే పూర్తిగా అదుపులోకి రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇందాక నుంచి కూడా అంటే ఘటన జరిగిందని తెలిసిన తక్షణమే ఫైర్ సిబ్బంది ఇక్కడ చేరుకున్నారు, కానీ మంటలు ఇంకా కంప్లీట్ గా అదుపు కాలేదు. ఈ నేపథ్యంలోనే కుటుంబ సభ్యులందరూ కూడా బెంబేలెత్తిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. 4 ఎవరైతే మృతి చెందారో వారి కుటుంబ సభ్యులతో పాటు ఇంకా లోపల ఉన్నవారి కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ వారు ప్రాణాలతో ఉన్నారా లేదా అనే కోణంలో అయితే పూర్తిగా వారు బెంబేలెత్తిపోతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. శివశంకర్, మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. ఒక వ్యక్తి ఇందులోనే తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్ట్రెచర్ పైన పడుకోబెట్టారు. సో అతను కదులుతూ మాట్లాడుతున్న పరిస్థితిని కూడా మనం చూస్తున్నాము, కానీ ఒళ్ళంతా గాయాలతో ఉన్నారు. సో ఇంకా ఇటువంటి వ్యక్తులు ఎవరినైనా కాపాడే పరిస్థితి ఉందా? అక్కడ ఎంతమందిని బయటకు తీసుకొచ్చిన పరిస్థితులు ఉన్నాయి? ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఫైర్ వర్క్స్ కి సంబంధించి ఎవరైతే లోపల ప్రాణాలతో ఉన్నారో వారు మంటలు ఇంకా ప్రాణాలు కోల్పోతామని నేపథ్యంలో మంటల్లో నడుచుకుంటూ కూడా బయటకు వచ్చిన వారు కొంతమంది ఉన్నారు. అలా మంటలతో బయటికి కాలిన గాయాలతో బయటకు వచ్చిన వారందరినీ కూడా రెస్క్యూ చేసి ఇప్పటికే హాస్పిటల్ కి తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్కరిగా బయటకు వచ్చిన వారిని కావచ్చు, లేదా సమీపంలో ఉన్న వారిని కావచ్చు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సుమారుగా ఎకరం స్థలంలో ఉందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఎకరం స్థలంలో ఎవరైతే ముందుగా అంటే వెళ్ళడానికి వీలుందో ఆ వెళ్లే ప్రాంతాలన్నింటిలో కూడా అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి అయితే వారందరినీ కూడా బయటికి తీసుకొస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. శివశంకర్, ఇంతవరకు మనం ప్రమాదం జరిగినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం మాట్లాడుతూనే ఉన్నాము. 4 మృతి చెందారు అని తెలుస్తోంది. మరి మొత్తంగా ఇప్పుడు మనకు అందుతున్న అప్డేట్ ప్రకారము 10 మంది చనిపోయినట్లుగా సమాచారం ఉంది. సో దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా మీ దగ్గర? రేఖ, చూసుకున్నట్లయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. అయితే ఖచ్చితంగా చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో ఖచ్చితంగా ఆ యూనిట్ కి సంబంధించి సిబ్బంది ఎలా ఉంటారంటే ఒక ప్యాటర్న్ లో వర్క్ చేస్తూ ఉంటారు. ఒకరు బాంబు చుట్టడం, ఒకరు మందు కూరడం, ఇట్లాగా ఒక ప్యాటర్న్ లో ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఆ ప్యాటర్న్ లో ఉన్న వారందరికీ కూడా భారీ ఎత్తు ప్రమాదం జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి కూడా 15 మంది మృతి చెంది ఉండొచ్చని అయితే ప్రాథమిక అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే నెంబర్స్ ఇంకా మారే అవకాశం, ఇంకా పెరిగే
అవకాశం కూడా, మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది రేఖ. ఎస్ శివశంకర్, ఎకరం స్థలంలో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందంటట్టుగా చెప్తున్నారు. మరి ఇంత పెద్ద ప్రాంతం అయినప్పుడు సుమారు 50 మంది అదేవిధంగా షిఫ్ట్ల వైజ్ గా పనిచేస్తూ ఉంటారు. ఇంకొక విషయం ఏంటంటే విభాగాల వారీగా వారి పనిని కేటాయించడం జరుగుతుంది. అంటే ఏ విభాగంలో అసలు ఎగ్జాక్ట్ గా ఈ ఫైర్ అనేది జరిగింది అనేది ఏమన్నా అంచనాకు వచ్చారా అధికారులు ఎవరైనా? లేదు రేఖ, చూసుకున్నట్లయితే ప్రమాదానికి కారణమైతే ఇంకా ఒక ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దీనికి సంబంధించి ఫైర్ అయిన తర్వాత గ్రామస్తులు చూసి ఇచ్చిన సమాచారం మేరకి అందరూ కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడా కూడా చూసుకున్నట్లయితే మనకి ఈ ప్రాంతం కూడా రోడ్డుకి కూడా చాలా దూరంగానే ఉంది. అయితే పంట పొలాల మధ్యలో ఉన్న ఈ ప్రాంతంలో ఫైర్ జరగడం తోటి ఒక్కసారిగా బ్లాస్ట్ జరిగి ఆ పొగ వస్తూ ఉండడం తోటి స్థానికులు గమనించి సమాచారం అయితే ఇచ్చినట్లయితే తెలుస్తుంది. కానీ ఖచ్చితంగా ఏ విభాగంలో ఫైర్ జరిగింది, ఈ విభాగానికి సంబంధించి ముందుగా ఫైర్ స్టార్ట్ అయింది అనేది మాత్రం అయితే క్లారిటీ రాని పరిస్థితే ఉంది రేఖ. రైట్ శివశంకర్, అప్డేట్స్ కోసం మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తూనే ఉంటాం. రైట్, చూస్తున్నారు కదా, అటు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సుమారు ఎకరం స్థలంలో ఈ బాణసంచాను వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 50 మందికి పైగా అక్కడ సిబ్బంది అయితే పనిచేస్తున్నట్టుగా అయితే సమాచారం ఉంది. మరి 50 మందికి సంబంధించిన వివరాలు కూడా తెలియాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఒక్కసారిగా ఈ పేలుడు ధాటికి సుమారు ఈ శబ్దం అనేది ఆ గ్రామంలో ఉన్న వాళ్ళకి, అంటే 7 కిలోమీటర్ల దూరం వరకు కూడా ఈ భారీ శబ్దం వినిపించింది. అంటే ఎంత భారీ ఎత్తున ఈ పేలుడు సంభవించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ శబ్దం జరిగినప్పుడు లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? సుమారు 50 మంది అక్కడ పనిచేస్తున్నట్టుగా చెబుతున్నారు. వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అలాగే ఇంతవరకు కూడా మా రిపోర్టర్ కూడా చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మృతదేహాలు అయితే ఆ పేలుడు ధాటికి బయటికి చెల్లా చెదురుగా పడిపోయాయి. వారి యొక్క అవశేషాలన్నీ కూడా బయటకు చెల్లా చెదురుగా పడిపోయాయి అంటూ కూడా ఆయన చెబుతున్నాడు. అంటే బాణసంచా కాబట్టి ఒక్కసారిగా బ్లాస్ట్ అయిన నేపథ్యంలో లోపల ఉన్న వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? దట్టమైన పొగలు, దట్టమైన మంటలు అలుముకున్న నేపథ్యంలో కనీసం లోపలికి వెళ్లి వారిని కాపాడే పరిస్థితులు కూడా లేవు. వెంటనే అక్కడ గ్రామస్తులందరూ ఒక్కసారిగా ఈ శబ్దం రావడంతో అసలు ఏం జరిగింది ఏంటి అనే కోణంలో వారు ఒక్కసారిగా ఆరా తీశారు. వెంటనే ఇక్కడ సూర్య ఫైర్ వర్క్స్ లో ఈ విధంగా బ్లాస్ట్ జరిగింది అని వారు గుర్తించి వెంటనే అటు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి వారు సమాచారం అందించడం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులందరూ కూడా అక్కడికి చేరుకోవడము, మంటలను అదుపు చేసే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మరి మంటల ఉధృతికి కూడా లోపలికి వెళ్ళని పరిస్థితి ఉంది అంటూ కూడా అటు గ్రామస్తులు ఎవరైతే సహాయం చేయడానికి వెళ్లారో వారు కూడా వాపోతున్నారు. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. గ్రామస్తులంతా కూడా ఏం జరిగింది ఏంటి అనే కోణంలో అక్కడికి, అంటే ఘటన జరిగిన ప్రాంతానికి వారంతా కూడా తరలి వెళ్తున్నారు. సో ఏం జరిగింది అనే దానికి సంబంధించి ఆ విజువల్స్ చూడడానికి వాళ్ళంతా కూడా వెళ్తున్న పరిస్థితి. ఎవరినైనా కాపాడవచ్చు కదా అనే కోణంలో కూడా వారు వెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇటు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో ఈ అగ్ని ప్రమాదం అయితే జరిగింది. మరి ఆ సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ కి సంబంధించి లైసెన్స్ కానీ పర్మిషన్స్ ఉన్నాయా అంటే అన్ని రకాలైన పర్మిషన్స్ ఉన్నాయి అని చెబుతున్నారు. మరి ప్రొఫెసర్ అడబాల అర్జున్ అని చెబుతున్నారు. మరి ఆ వ్యక్తి ఎక్కడున్నారు, మరి ప్రమాదానికి సంబంధించి ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. లోపల ఈ బాణసంచా తయారీ కేంద్రం కాబట్టి ముడి సరుకులు అన్ని కూడా అక్కడ ఉంటూ ఉంటాయి. సో విభాగాల వారీగా వాళ్ళు పనిచేస్తూ ఉంటారు. మరి ఎగ్జాక్ట్ గా ప్రమాదం ఎక్కడ జరిగింది ఏంటి అనే కోణంలో కూడా విచారణ అయితే జరుగుతోంది. అటు 7 కిలోమీటర్ల వరకు పేలుడు శబ్దం వినిపించింది అంటే ఎంత భారీ ఎత్తున ఈ ప్రమాదం జరిగిందో మనం ఊహించవచ్చు. కొంతమంది మృతదేహాలను కూడా అటు బెడ్షీట్లలో, క్లాత్స్ లో వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. అటు అంబులెన్స్ వరకు కూడా, అంటే గ్రామ పొలాలలో అక్కడ జరిగింది కాబట్టి అంబులెన్స్ అక్కడికి లోపలికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో వాళ్ళు గాయపడిన వారిని అంబులెన్స్ లో ఎక్కించడానికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ మనకు కనిపిస్తున్నాయి. ఇసుక ప్రమాదం జరిగిన ప్రాంతంలో అటు దట్టమైన పొగ, మంటలు కూడా ఆ ప్రాంతాన్ని అయితే కమ్మేశాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అయితే నెలకొంది.
ముఖ్యంగా అటు వేట్లపాలెం దగ్గరున్న గోదావరి కెనాల్ పక్కన ఈ సూర్యవంశీ అంటే సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మధ్యాహ్నం సమయంలోనే ఈ పేలుడైతే సంభవించింది. ప్రమాదం జరిగిన సమయంలో లోపల 50 మంది కార్మికులు ఉన్నారని చెబుతున్నారు. అటు పేలుడు తీవ్రతకు పక్క ఊళ్ళోని స్కూల్ భవనానికి పగుళ్లొచ్చాయంటే ఈ ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ప్రజెంట్ మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆ గ్రామస్తులు ఏం జరిగింది అనే కోణంలో ఆరా తీయడానికి వాళ్ళంతా వెళ్తున్నారు. సహాయం చేయడానికి వారు ముందుకొచ్చిన పరిస్థితిని మనం చూస్తున్నాము. ఇక రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మన ఫస్ట్ బాక్స్ లో చూడొచ్చు గాయపడిన వ్యక్తి ఎంతో ఒళ్ళంతా కూడా గాయాలతో అతను మాట్లాడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఈ విధంగా లోపల వారి పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటో అన్న కోణంలో వారి యొక్క కుటుంబ సభ్యులంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరికొంతమంది వాటి గాయపడిన వ్యక్తులా లేకపోతే మృతి చెందారా మరి ఆ విషయం అయితే ఇంకా క్లారిటీ లేదు. బెడ్షీట్లలో కూడా వ్యక్తులను లేదా వారిని తీసుకెళ్తున్న సందర్భాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సుమారు 50 మంది పనిచేస్తున్నారు అంటే నలుగురు చనిపోయారని ముఖ్యంగా ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. కానీ అందుతున్న సమాచారం ప్రకారం 10 మంది వరకు కూడా మృతి చెందారు అని మరొక సమాచారం అయితే అందుతోంది. కానీ ఎంతమంది మృతి చెందారు, ఎంతమందికి గాయాలు అయ్యాయి అనేది మాత్రం అధికారికంగా ఇంకా ధృవీకరణ అయితే కారలేదు. అధికారులు అక్కడికి చేరుకోవడము, మంటలను అదుపు చేయడం కూడా మనం చూస్తున్నాము. మరికొంతమంది కుటుంబ సభ్యులు లేదంటే కుటుంబ సభ్యులు అనుకోవచ్చు. సో వారంతా అక్కడికి చేరుకొని వారి కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ఏ విధంగా ఉన్నారు, ఏంటి లోపల వాళ్ళు పనికొచ్చారు, మరి వారు బ్రతుకున్నారా లేదా అనే కోణంలో వారు విచారం వ్యక్తం చేస్తూ వాళ్ళు ఏడుస్తున్న సందర్భాలు కూడా మనం చూస్తున్నాము. బాధ తప్త హృదయాలతో వారైతే ఏడుస్తూ కూర్చుంటున్నారు. సో అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో ఏంటో అని కూడా అక్కడ ప్రమాదం జరిగినప్పుడు లోపల 50 మంది అని చెబుతున్నారు. మరి 50 మంది కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. మరి మా కుటుంబ సభ్యుడు కూడా అక్కడ పనికి వెళ్లారు, మరి వారి పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనే కోణంలో కూడా జరుగుతోంది. ఎస్, మీరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ట్వీట్ చేయడం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి కూడా కాకినాడ జిల్లా వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో ఈ పేలుడు ఘటన అనేది తనను దిగ్భ్రాంతికి గురి చేసింది అంటూ సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు, విచారకరం అంటూ కూడా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అధికారులతో మాట్లాడుతున్నారు. బాధితులకు అవసరమైన తక్షణ సాయం అందించాలంటూ కూడా ఆదేశించారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న బాధిత కుటుంబాలకు ఆదుకుంటామంటూ కూడా ఒక భరోసానైతే కల్పిస్తున్నారు. ఈ ఘటన జరిగిన కొన్ని నిమిషాలకే అటు సీఎం చంద్రబాబు నాయుడు కూడా స్పందించడం జరిగింది. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు అని చెబుతున్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామంటూ ఒక భరోసానివ్వడం జరిగింది. ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో ఈ ప్రమాదంలో వారందరికీ సంబంధించి కూడా అతను సీఎం చంద్రబాబు నాయుడు అటు విచారకర బాధ తప్త హృదయంతో విచారం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు మనం చూడొచ్చు. తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది ఘటన అని సీఎం చంద్రబాబు నాయుడు ట్వీట్ చేయడాన్ని మనం చూడొచ్చు. ఇక ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, అసలు ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణాలు ఏంటి అనే కోణంలో అధికారులు ఏమైనా చెప్తున్నారా? రేఖ, మొత్తం మీద చూసుకుంటే కాకినాడ జిల్లాకు సంబంధించి వేటపాలెం జీ మారేడుపాడు సమీపంలో కూడా పంట పొలాల్లో ఏదైతే ఫైర్కి సంబంధించి జరిగింది, దీపావళి మందులకు సంబంధించి అక్కడ తయారు చేస్తున్న కూడా కార్మికులు ఉన్నారు. ఈ కార్మికులు చేసిన సమయంలో దాదాపుగా అప్పుడు 40 నుంచి 50 మంది కార్మికులు దాంట్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే 4 పైగా కూడా సజీవ దహనమైనట్లు కూడా అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వెంటనే అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఒకవైపు ఈ ప్రమాదానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు తక్షణమే స్పందించిన పరిస్థితి కనిపిస్తోంది. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని చెప్పి కూడా కాకినాడ ఎస్పీ కలెక్టర్తో కూడా సీఎం చంద్రబాబు విజయనగరం జిల్లా పర్యటనలో ఉండి కూడా వారితో మాట్లాడడం జరిగింది. బాధితులకు సంబంధించి ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. శివ, ఒక్క నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. అక్కడ ఏం జరిగింది ఏంటి ఈ ఘటనకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూద్దాం. గ్రామంలో దట్టంగా పొగలైతే అలుముకున్నాయి. పేలుడు శబ్దం 7 కిలోమీటర్ల వరకు కూడా వినిపించింది అంటూ కూడా స్థానికులు చెబుతున్న పరిస్థితి. అగ్నిమాపక బృందాలన్నీ కూడా ఆ ప్రాంతానికైతే చేరుకున్నాయి. మరి అక్కడ మంటలన్నీ కూడా అదుపులోకి వచ్చాయా లేదా అనే విషయం ఇంకా తెలియాలి. కానీ మంటల ఉధృతికి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది అని చెబుతున్న పరిస్థితులున్నాయి. అటు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో సుమారు 20 మంది కార్మికులు ప్రమాద సమయంలో మృతి చెందినట్టుగా సమాచారం అందుతోంది. మరి ఏం జరిగింది అనే కోణంలో పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అటు సీఎం ఆదేశాల మేరకు హోంమంత్రి అనిత కూడా ప్రమాద ఘటనా స్థలానికి వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది. పొలాల్లో సూర్య ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రం అయితే ఉంది. మరి దానికి సంబంధించి సుమారు 20 మంది ఉన్నారు అని చెబుతున్నారు. మరి ఏం జరిగింది?
ఎస్ శివ, మీరు చూస్తూనే ఉన్నారు, లోపల సుమారు ఎంతమంది ఉన్నారు? కొంతమంది 50 మంది అంటున్నారు, 20 మంది అంటున్నారు. ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది? మొత్తం ఎంతమంది పనిచేస్తున్నారు అక్కడ? సరే రేఖ, మొత్తం మీద చూసుకుంటే దాదాపుగా అక్కడ 40 నుంచి 50 మంది పైగా కూడా కార్మికులు ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపు లోపలికి వెళ్ళినట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా బాణసంచారి తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడు దాటికి సంబంధించి దాదాపుగా 8 నుంచి 10 మందికి తీవ్ర గాయాలైనట్టు తెలుస్తోంది. 4 సజీవ దహనమైనట్లు ఇప్పటి వరకు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ అంశానికి సంబంధించి కూడా లోపల నుంచి భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 5-6 కిలోమీటర్ల దూరం నుంచి కూడా మంటల సెగ రావడంతో ఎవరు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగతో కూడా ఏర్పడిన నేపథ్యం కనిపిస్తూ ఉంది. అక్కడికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికర పరిస్థితి కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అధికారులు మాత్రం సహాయ చర్యలు కొనసాగించేందుకు ముమ్మరమైన ఏర్పాట్లు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత రంగంలో దిగి ఆమె ఇప్పటికే జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీతో స్వయంగా మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం ఆమె అనకాపల్లి జిల్లా పర్యటనలో ఉన్న హోంమంత్రి హుటాహుటిన కూడా కాకినాడ వేటపాలెం ప్రాంతంలో జరిగిన ప్రమాద స్థానానికి కూడా ఆమె బయలుదేరిన పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు సీఎం చంద్రబాబు ఈ అంశానికి సంబంధించి కూడా విజయనగరం జిల్లా పర్యటనలో ఉన్నారు. విజయనగరం నుంచే సీఎం చంద్రబాబు అత్యవసర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వెంటనే అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి, అధికారులంతా కూడా అలర్ట్గా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. దానితో పాటుగా హోంమంత్రి అనిత అలాగే కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ని వెంటనే అక్కడికి వెళ్లాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. వారితో పాటుగా ఆ జిల్లాకు సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి నారాయణ సైతం కూడా వెళ్లాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తూ ఉంది. సంఘటన జరిగిన నిమిషాల వ్యవధిలోనే సీఎం చంద్రబాబు స్పందించడంతో పాటు అధికారులను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. హోంమంత్రి అలాగే వాసంశెట్టి సుభాష్, నారాయణ మరికొద్ది సేపట్లో అక్కడికి చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. క్షణక్షణం కూడా ఆ పొగలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు ప్రాథమిక అంచనా అయితే వేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ సీఎం చంద్రబాబు అలాగే అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం అవకాశం ఉన్న మేరకు ప్రాణ నష్టాన్ని, ఆస్తి నష్టాన్ని తగ్గించే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ప్రాణ నష్టానికి సంబంధించి అధికారులు అయితే అంచనా వేయలేని పరిస్థితి కనిపిస్తూ ఉంది. అసలు ఎంతమంది కార్మికులు ఈరోజు పనికి వెళ్ళారు, ఎంతమంది మధ్యాహ్నం భోజనం తర్వాత వచ్చి తిరిగి లోపలికి వెళ్ళారు అనే దానికి సంబంధించి ఏమాత్రం కూడా వివరాలు లేనట్లు తెలుస్తూ ఉంది. ఏదైతే సూర్య ఫైర్ వర్క్ సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. గతంలో కూడా ఒకసారి అదే ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సందర్భం జరిగింది. అయినప్పటికీ అధికారులు కానీ లేకపోతే ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు కానీ ఏమాత్రం కూడా జాగ్రత్త తీసుకోలేని పరిస్థితి ఉత్పన్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం అయితే ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగలు ఏర్పడటంతో కూడా కొంత తీవ్ర ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే కొద్దిసేపట్లోనే అధికారులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా మరికొద్ది క్షణాల్లోనే అక్కడ చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా 10 నుంచి 15 పైగా కూడా రాజమండ్రి అలాగే కాకినాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఫైర్ ఇంజిన్ మొత్తాన్ని కూడా అక్కడికి ఇమీడియట్గా పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఫైర్ ఇంజిన్లు కూడా మరికొద్ది సేపట్లోనే అక్కడికి చేరుకోబోతున్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పటికే 2-3 ఫైర్ ఇంజిన్లు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు తెలుస్తోంది. కానీ ఫైర్ ఇంజిన్లు అక్కడికి వెళ్ళాలంటే కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే 5 నుంచి 7 కిలోమీటర్ల దూరం మేరకు దట్టమైన పొగలు ఎగిసిపట్టడం, ఆ సెగ అంటే ఆ పేలుడు సంబంధించిన సెగ కూడా అక్కడికి తగులుతుంటే కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో మరొక అరగంట నుంచి గంట వ్యవధిలోనే కొంత పరిస్థితి ఉన్న అదుపులోకి వస్తే ఫైర్ ఇంజిన్లతో పూర్తి స్థాయిలో మంటను అదుపులో చేయడంతో పాటు అసలు ఎంతమంది ప్రమాదంలో చనిపోయారు, ఎంతమంది గాయపడ్డారు అనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా వివరాలు సేకరించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే జిల్లా స్థాయి అధికారులు అలాగే రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులు కూడా కొద్దిసేపట్లోనే అక్కడికి చేరుకోబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు విజయనగరంలో ఉన్న సీఎం చంద్రబాబు కూడా నిమిషానికి అధికారులు, ప్రజాప్రతినిధుల్ని అప్రమత్తం చేస్తూ ప్రాణ నష్టం అవకాశం ఉన్న వరకు ప్రాణ నష్టం తగ్గించే దిశగా కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. సీఎం చంద్రబాబు విజయనగరం నుంచి మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. శివ, మనం చూస్తూనే ఉన్నాము గత కొన్ని నెలలుగా లేదంటే గత కొన్ని రోజులుగా కూడా ఇటువంటి బాణసంచా తయారీ కేంద్రాలలో బ్లాస్ట్ జరగడము, ఈ ప్రమాదంలో కొంతమంది చనిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు? అంటే అగ్ని ప్రమాదానికి ముఖ్య కారణాలు ఏమై ఉండొచ్చు అని మనం భావించవచ్చు? అంటే ప్రధానంగా చూసుకుంటే ఏమాత్రం కూడా ఫైర్ సేఫ్టీకి సంబంధించి కానీ లేకపోతే మిగిలిన అంశాలకు మాత్రం ఎక్కడ జాగ్రత్త లేని పరిస్థితి ఏర్పడతా ఉంది. అధికారులు పూర్తి స్థాయిలో మామూళ్ళ మత్తులు ఊగి తేలటం, ఎక్కడ బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపించటం. ఈ నేపథ్యంలోనే గతంలో చాలా సందర్భాల్లో కూడా ముఖ్యంగా ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో బాణసంచా కేంద్రంలో పేలుడు జరగటం అనేది గత 10-15 సంవత్సరాలుగా దాదాపుగా 7-8 సార్లు పైగా కూడా జరిగిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రమాదం జరిగినప్పుడు అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మంత్రులు కావచ్చు, అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వం మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటాం, కఠినంగా వ్యవహరిస్తాం,
భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు చూడకుండా వ్యవహరిస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు సంఘటన జరిగిన 5 రోజుల్లో 10 రోజుల్లో దీనిపై కఠినంగా వ్యవహరిస్తారు. ఆ తర్వాత సర్వసాధారణం అయిపోతుంది. పూర్తిగా బాధ్యత రాహిత్యం వ్యవహరించడం, అలాగే ఏదైతే బాణసంచాకు సంబంధించి తయారు చేసిన ప్రాంతానికి సంబంధించి ఏమాత్రం కూడా జాగ్రత్తలు తీసుకోబోవటం, ముఖ్యంగా జాగ్రత్తలకు సంబంధించి అక్కడ పనిచేస్తున్న వారికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కానీ, లేకపోతే మిగిలిన వాటికి సంబంధించి కానీ మృతులకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. అసలు ఏం జరిగింది అనే కోణంలో ఒకసారి చూద్దాం. అసలు మొదటగా మనకైతే 4 చనిపోయారని చెప్పారు. ఇప్పుడు 18 మంది మృతి చెందినట్లుగా మనకు సమాచారం అయితే అందుతోంది. అటు మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అంటూ అధికారులు చెబుతున్నారు. అంటే పేలుడు తర్వాత చుట్టుపక్కల గ్రామాల్లో అయితే దట్టంగా పొగలు అలుముకున్నాయి. మనం చూస్తూనే ఉన్నాము. ఎప్పుడైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో ఒక్కసారిగా 7 కిలోమీటర్ల వరకు కూడా ఈ పేలుడు శబ్దం అనేది స్థానికులకు వినిపించింది అంటూ కూడా వారు చెబుతున్న పరిస్థితులు. 4 సజీవ దహనమయ్యారు అని చెప్పారు. మనం కొంతమందిని కూడా చూసాము. కొంతమంది తీవ్ర గాయాల పాలై మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూసాము. కొంతమంది మృతదేహాలను కూడా చూసాము. పంట పొలాల్లోకి అగ్ని ప్రమాదంతో వారి యొక్క అవశేషాలన్నీ కూడా చెల్లాచెదురుగా బయటికి ఎగిరిపడిన సందర్భాలు మనకు కనిపించాయి. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము. మనకు బ్రేకింగ్ న్యూస్. అటు 18 మంది మృతి చెందినట్టుగా సమాచారం. మరి ఏం జరిగింది, లోపల ఎంతమంది ఉన్నారు? ప్రమాద సమయంలో సుమారు 20 మందే ఉన్నారు అని మరికొంతమంది అంటున్నారు. అక్కడ సుమారుగా 40 నుంచి 50 మంది వరకు పనిచేస్తున్నారు లోపల అని తెలుస్తోంది. మరి ఇంతమంది ఉన్నప్పుడు ఇప్పటి వరకు మనం అందిన సమాచారం ప్రకారం 18 మంది మృతి చెందారు. అంటే 18 మంది మృతి చెందడానికి గల కారణాలేంటి? మరి భద్రతా చర్యలు పాటించట్లేదా? మరి నిపుణులు ఏమంటున్నారు? ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి అధికారులు ఏం చెబుతున్నారు అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు మొత్తంగా 4 సజీవ దహనమయ్యారని చెప్పారు. ఆ తర్వాత 8 నుంచి 10 మంది వరకు కూడా తీవ్ర గాయాల పాలయ్యారు. 10 మంది వరకు కూడా మృతి చెందారు అని మరి ఒకసారి తెలిసింది. ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తంగా 18 మంది భారీ అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్టుగా తెలుస్తోంది. శివ, మొత్తంగా మనం చూడొచ్చు. మొదటగా 4 సజీవ దహనమయ్యారన్నారు. తర్వాత 10 మంది, ఇప్పుడు 18 మంది మృతి చెందారని చెబుతున్నారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనుకోవచ్చా? ఈ ప్రమాదాన్ని ఎందుకు ఆపలేకపోయారు? అంటే భద్రతా చర్యలు పాటించలేదు అని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా బాణసంచి ప్రమాదానికి సంబంధించి కూడా అధికారులు అంచనా వేయటంలో కానీ, అలాగే మిగిలిన వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రమాదానికి సంబంధించి మొత్తం మనం ఇందాకటి నుంచి అనుకున్నట్లు కూడా దాదాపుగా 40 నుంచి 50 మంది పైగా కూడా అక్కడ కార్మికులు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఇందాక మొదట మనం అనుకున్నప్పుడు కూడా సంఘటన జరిగినప్పుడు 4 చనిపోయినట్లు కూడా గుర్తించిన పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత భారీ స్థాయిలో మంటలు ఎగిరిపట్టడం, అక్కడున్న టపాసులు, బాణసంచాలు భారీ స్థాయిలో పేళ్లు ఏర్పడిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా అనేక ఏదైతే బాణసంచాకి సంబంధించి కూడా భారీ స్థాయిలో డంపు కూడా అక్కడ ఉన్నట్లు పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ చుట్టుపక్క పరిసర ప్రాంతాల్లో ఏదైతే వేటపాలెం అలాగే జీమారేడు మధ్య జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించి చుట్టుపక్కల ఉన్న 5-6 గ్రామాలకు సంబంధించి కూడా ఈ పేలుళ్ల శబ్దాలకి ఇళ్లలో ఉన్న సామాగ్రి అలాగే కొన్ని గోడలు కూడా నెర్రించినట్లు అధికారులు స్థానికులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం దాదాపుగా 18 మంది పైగా కూడా మరణించినట్లు అధికారులు అధికారులు అధికారంగా ప్రకటించట్లేదు. కానీ స్థానికంగా అక్కడ చెప్తున్న వ్యక్తులు చెప్తున్న సమాచారం బేరేజ్ వేసుకుంటే దాదాపుగా 18 మంది పైగా కూడా చనిపోయినట్లు గుర్తించే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. అంటే దాదాపుగా మనం ఎంతమంది ఇదవుతారని క్లారిటీగా చెప్పలేం. కానీ 40 నుంచి 50 మంది పైగా కూడా కార్మికులు లోపల ఉన్నారు. అలాగే ఎవరైతే ఈ బాణసంచ కేంద్ర నిర్వాహకులు ఉన్నారో వారు ఎంతమంది ఉన్నారు ఏమిటి అనే దానికి సంబంధించి కొద్దిసేపట్లోనే క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇప్పటికే జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి అధికారులు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. బాణసంచ కేంద్రానికి సంబంధించి చర్యలు తీసుకోవడంలో అధికారులు పూర్తి స్థాయిలో వైఫల్యం చెందుతున్నారు. ముఖ్యంగా కార్మిక శాఖకు సంబంధించి కావచ్చు, లేకపోతే ఫైర్ శాఖకు సంబంధించి కావచ్చు, రెవెన్యూ శాఖకు సంబంధించి కావచ్చు, ఈ 3 శాఖల నిర్లక్ష్యానికి మాత్రమే ఈ చావులు కారణమని చెప్పి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. అధికారుల అలసత్వం, అలాగే నాయకులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ముఖ్యంగా మామూళ్ల మత్తు, వెరసి అభం శుభం తెలియని రెక్కాడితే కానీ డొక్కాడని కార్మికుల మరణానికి ఏదైతే సందేశంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎన్ని చట్టాలు వచ్చినా, ఎన్ని
హెచ్చరికలు జారీ చేసినా, ఎంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నా, ఎంతమంది వ్యక్తులపై సస్పెన్షన్ వేటు వేసినా కానీ ఎక్కడా కూడా మార్పులు వచ్చే పరిస్థితి కనిపించట్లేదు. ఎప్పటికప్పుడు మనం దాని నుంచి అనుకున్నట్లు కూడా ఎప్పటికప్పుడు ప్రమాదం జరిగిన సమయంలో హై అలర్ట్ ప్రకటించడం, అధికారులపై చర్యలు తీసుకోవడం, కొంతమందిని సస్పెన్షన్ చేయడం, ఆ తర్వాత చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షలు 10 లక్షల పరిహారం ప్రకటించడం, ఆ తర్వాత యథారాజా తదా పరిస్థితి రావడం, మళ్ళీ ఏదైనా సంఘటన జరిగినప్పుడు అప్రమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కానీ ప్రస్తుతానికైతే మాత్రం మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. 18 మంది పైగా మరణించినట్టు తెలుస్తోంది. మరొక 20 నుంచి 25 మంది పైగా కూడా తీవ్ర గాయాలైనట్లు కూడా తెలుస్తోంది. వీరందరినీ కూడా సమీపంలో ఉన్న కాకినాడ అలాగే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే తరలించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఇంకా ఎంతమంది సంబంధించి సహాయ చర్యలు కొనసాగేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాదాపుగా 7 కిలోమీటర్ల దూడ ఇదైతే ఈ మంటల వ్యాప్తి సెగ తగులుతున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి ఇప్పుడిప్పుడే కొంత తేరుకొని అధికారులు అక్కడికి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. రేఖ, ఎస్ శివ, మనం చూడొచ్చు అటు సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ తయారీ కేంద్రంలో ఈ ప్రమాదం అయితే సంభవించింది. అంటే ఈ పేలుడు ధాటికి పక్కనున్న స్కూల్ బిల్డింగ్ కి కూడా క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి అని చెబుతున్నారు. అంటే ఇంత భారీ ఎత్తున జరిగింది అంటే 1 ఎకరం స్థలంలో ఇది విస్తరించి ఉంది అంటున్నారు. 50 మంది పనిచేసే సామర్థ్యం ఉంది అంటున్నారు. అసలు లోపల ఈ మందుగుండు సామాగ్రి ఎంత మేరకు ఉంది, అంటే ఎంతవరకు డంప్ చేసి ఉంది, దీనికి ప్రమాణాలు కానీ ఏమన్నా పాటించే లిమిట్స్ ఏమైనా ఉంటాయా అసలు? ఖచ్చితంగా వారు లైసెన్స్ అప్లై చేసుకునేటప్పుడు కానీ తయారు చేసేటప్పుడు కానీ ఏ మేరకు తయారు చేయాలి, ఎంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా సమీప గ్రామానికి కానీ పట్టణానికి కానీ 10 నుంచి 15 కిలోమీటర్ల దూరంలో పూర్తి స్థాయిలో జనారణ్యం లేని, అంటే ఎక్కడా కూడా ప్రజలు లేని ప్రాంతంలో దీన్ని నెలకొల్పాలి. కానీ ప్రస్తుతం ఏదైతే ఈ ఫైర్ వర్క్స్ ఉందో గ్రామాల మధ్యలో ఏర్పాటు చేశారు. అంటే ఒకవేళ ప్రమాదం జరిగితే వారితో పాటు అందులో పనిచేస్తున్న వ్యక్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకి చుట్టుపక్కల నివసిస్తున్న వారికి కూడా ప్రాణాలకి ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. సో వీటిని జాగ్రత్తలు తీసుకోవటంలో విషయంలో కానీ లేకపోతే వీటిని అప్రమత్తం చేయటం విషయంలో కానీ అధికారులు ఘోర వైఫల్యం చెందుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఫైర్ సేఫ్టీ అధికారులు ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఈ ఫైర్ వర్క్కు సంబంధించి కూడా కార్మిక శాఖతో పాటుగా అలాగే ఫైర్ వర్క్కు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో లింకప్ అయి ఉంటుంది. వీరిద్దరితో పాటు రెవెన్యూ శాఖకి అప్డేట్ ఉంటుంది. ప్రతి నెలకొకసారి, నెల 15 రోజులకు ఒకసారి వారు ఏ రకంగా ప్రామాణికంతో అక్కడ ఎంత డంపు పెడుతున్నారు, ఏ మేరకు తయారు చేస్తున్నారు. ఎందుకంటే భారీ స్థాయిలో మందుగుండి సామాగ్రి లేకపోతే దాదాపుగా 100 నుంచి 150 టన్నుల మందుగుండి సామాగ్రి ఇక్కడ నిల్వ చేసినట్లు కూడా అర్థమవుతుంది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికీ మనకు అందుతుందంటే, ఎందుకంటే మృతుల సంఖ్య జరుగుతున్న పరిణామాలు అంటే 18 మంది చనిపోవటం, మరొక 20 నుంచి 25 మంది పైగా గాయాలైనట్టు. కాబట్టి దాదాపుగా టన్నుల కొద్దీ ఏదైతే మందుగుండి సామాగ్రి పేలినట్లు గుర్తిస్తున్నారు. సో అది పేలటం మూలంగానే ఆ ప్రభావం 7 కిలోమీటర్ల వరకు వ్యాప్తి చెందిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సో మృతుల సంఖ్య ఒకవైపు పెరగటంతో పాటు కార్మికులకు సంబంధించి కూడా ఎక్కువగా ఈ ఫైర్ వర్క్ సంబంధించిన నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో ఆ నిర్వాహకులు పూర్తి స్థాయిలో అసలు ఏమాత్రం కూడా ప్రభుత్వ నియమ నిబంధనలకు సంబంధించి కావచ్చు లేకపోతే ఫైర్ వర్క్కు సంబంధించిన కండిషన్స్ని ఎక్కడా కూడా పట్టించుకోలేదు. కేవలం లాభాపేక్షగా డబ్బే ధ్యేయంగా వారు పనిచేస్తున్నారు. వెరస ఇప్పుడు అభం శుభం తెలియని కార్మికులు గాల్లో కలిసిపోయిన ఏమాత్రం కూడా సేఫ్టీ మెజర్మెంట్స్ ఆయన పాటించలేదని చెప్పి కూడా అర్థమవుతా ఉంది. రేఖ, ఎస్ శివ, పొట్టకూటి కోసం పనులకు వెళ్లిన పేద ప్రజలంతా కూడా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ప్రతిసారి ఈ విధంగా ప్రమాదం జరగడము, మీరన్నట్లుగా వాళ్ళకి ఏదైనా ఎక్స్గ్రేషియా అందించడము, ఆర్థిక సహాయం అందించడము, ఏదో తూతూ మంత్రంగా సెక్యూరిటీకి సంబంధించి లేదంటే ఇన్స్పెక్షన్స్ జరపడం, ఇవన్నీ చూస్తున్నాము. శాశ్వత పరిష్కారం అనేది లేదా? ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం కానీ ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము, అధికారులు బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ వారు ఎప్పుడూ ఆ బాధ్యత తీసుకునే పరిస్థితి కనిపించట్లేదు. సంఘటన జరిగినప్పుడు అలర్ట్ ప్రకటించడం, అధికారులపై సస్పెన్షన్ చేయడం, సంబంధిత వ్యక్తులు కనుక బతికే ఉంటే వారిపై కేసులు కట్టి అరెస్ట్ చేయడం, వాళ్ళు నెలకో 2 నెలలకో 3 నెలలకో బెయిల్పై విడుదలచ్చి మళ్ళీ యథారాజా తజా ప్రజగా వారి కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండాలి. ఎవరికి ఇటువంటి ఈ రకంగా అంటే ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా ఉండాలి. ఎవరైతే కార్మికుల ప్రాణాలకి రక్షణ లేకుండా వ్యవహరిస్తున్నారో అలాగే ఎవరైతే అనాధికారికంగా మందుగుండు సామాగ్రి తయారు చేస్తూ బాణసంచా తయారీ కేంద్రాలు విక్రయిస్తున్నారో వారికి సంబంధించి గ్రామానికి సంబంధం లేకుండా ప్రజలకు సంబంధించి ఎక్కడాలో ప్రజలు తిరగటం కానీ ప్రజలు లేని ప్రాంతంలో ఏర్పాటు చేయాలి. దాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ముఖ్యంగా గ్రామానికి కానీ పట్టణానికి కానీ, గ్రామానికైతే 5 నుంచి 7 కిలోమీటర్లు, పట్టణానికైతే 10-15 కిలోమీటర్ల దూరంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి. ప్రతి 15 రోజులకి నుంచి
20 రోజులకు ఒకసారి అధికారులు క్షేత్రస్థాయిలో వెళ్ళి పర్యటనలు జరపాలి. దాంతోపాటుగా ఎవరైతే దీన్ని ఇటువంటి తయారు చేసి విక్రయించి ప్రజల ప్రాణాలకు, ముఖ్యంగా కార్మికుల ప్రాణాలు పోవడానికి కారకులు అవుతారో వారిపై పీడీ యాక్ట్ పెట్టి ఖచ్చితంగా వెంటనే, అంటే కోర్టులో అరెస్ట్ చేస్తారు, బెయిల్ పెట్టుకుని బయటకు వస్తారు, అట్లా రాకుండా వారిపై కఠినమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఎవరైతే దీన్ని కారకులు అవుతారో వారిపై 7 నుంచి 14 సంవత్సరాలు శిక్ష పడే విధంగా, అంటే జాప్యం లేకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టు లాంటి ఏర్పాటు చేసి వారిపై శిక్ష తీసుకుంటే కానీ రెండోసారి జాగ్రత్తలు తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. కానీ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని డైరెక్షన్స్ చేసినా, మంత్రులు ఎన్ని సలహాలు సూచనలు ఇచ్చినా కానీ క్రింది స్థాయిలో ఉన్న సిబ్బంది మాత్రం ఇవేమీ ఎవరికి పట్టినట్టు కనిపిస్తూ ఉంది. తూతు మంత్రంగా జరిగినప్పుడు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ సమీప భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే హోంమంత్రి అక్కడికి వెళ్తున్నారు. రేపు సీఎం చంద్రబాబు కూడా స్వయంగా ఆ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఖచ్చితంగా మృతుల కుటుంబాలను ఆదుకోవడంతో పాటు వారికి పరిహారం అందజేయడంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిపై ఏ రకమైన చర్యలు తీసుకోవాలి, ఎటువంటి చట్టాలని అవలంబించాలి అనే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం నిర్దిష్టమైన ప్రణాళికను అమలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అయితే భారీ స్థాయిలో మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య అయితే పెరిగే అవకాశాలు మాత్రం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. భారీ స్థాయిలో మంటలు, ఎందుకంటే టన్నుల కొద్దీ అక్కడ మందుగుండి సామాగ్రి పేలటం జరిగింది కాబట్టి ఈ పేలుళ్ల దాటికి అక్కడ ఉన్న గోడలు కావచ్చు, లేదా చుట్టుపక్కల నివసిస్తున్న ఇళ్లు కావచ్చు, లేకపోతే పంట పొలాల్లో ఉన్న బోర్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. దట్టమైన పొగలు ఎగిసిపడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పరిస్థితి కొంత అదుపులోకి రావడానికి ఇంకొక గంట సేపు పైగా కూడా సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. కాకినాడ, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న 100 పైగా ఫైర్ ఇంజన్ని అక్కడికి చేర్చే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు. ఫైర్ ఇంజన్లు పూర్తి స్థాయిలో అక్కడికి చేరుకొని మంటలన్నీ కూడా అదుపు చేసే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆ తర్వాత ఎంతమంది కార్మికులు లోపల ఉన్నారు, ఎంతమంది మరణించారు, ఎంతమంది గాయాలయ్యాయి అనే దానికి సంబంధించి కూడా కొంత క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రేఖ, రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రైట్, చూస్తున్నారు కదా, అటు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో బాణసంచా తయారీ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దుకాణంలో పేలుడు ధాటికి 18 మంది కార్మికులు మృతి చెందినట్టుగా అయితే సమాచారం. అయితే పేలుడు శబ్దం సుమారు 7 కిలోమీటర్ల వరకు వినిపించింది అంటూ కూడా అక్కడ స్థానికులు చెబుతున్న పరిస్థితులు. అటు అగ్నిమాపక బృందాలు కూడా అక్కడికి చేరుకున్నాయి. మంటల ఉధృతికి లోపలికి వెళ్లలేని పరిస్థితి నెలకొంది. మొత్తంగా లోపల 40 నుంచి 50 మంది వరకు సిబ్బంది ఉన్నారు. వారంతా కూడా పని చేస్తున్నారు. మధ్యాహ్నం సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది అని చెబుతున్నారు. దట్టమైన పొగ, మంటలు కూడా ఆ ప్రాంతాన్ని అయితే కమ్మేశాయి. దీంతో అక్కడ ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అటు వేట్లపాలెం దగ్గరున్న గోదావరి కెనాల్ పక్కన సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ లో మధ్యాహ్నం సమయంలో ఈ పేలుడైతే సంభవించింది. అటు ప్రమాదం జరిగిన సమయంలో లోపల 20 మంది కార్మికులు ఉన్నారని మరికొంతమంది చెబుతున్నారు. ఎగ్జాక్ట్ గా మరి 20 మంది ఉన్నారా, 50 మంది ఉన్నారా అనేది ఇంకా అధికారికంగా ధృవీకరణ అయితే అవ్వలేదు. అటు పేలుడు తీవ్రతకు పక్క ఊళ్ళోని స్కూల్ భవనానికి కూడా పగుళ్ళొచ్చాయంటే ప్రమాద తీవ్రత ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే అటు మంటల తీవ్రతకు ఒళ్ళంతా కాలిపోయి కొంతమంది కార్మికులు అయితే ఆర్తనాదాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఆ దృశ్యాలను కూడా మీరు బిగ్ టీవీ స్క్రీన్ పైన చూశారు. ఎంతో బాధతో విలవిల్లాడుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి బిగ్ టీవీ.